హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం వచ్చేసి వనవాస ఆరంభం చూసాం కదా, పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 లోకి వెళ్ళిపోదాం రండి. వనవాసం. He bowed low and wished Rama's feet, saying, "My life has found meaning today." రాముణ్ణి మొదటిసారి కలిసిన నావికుడు గుహ వంగి రాముడి పాదాలను కడిగి, ఈ రోజు నా జీవితానికి అర్థం లభించింది అని అన్నాడు. Before boarding the boat, Sita prayed to goddess Ganga for strength and protection. అక్కడి నుంచి వాళ్ళ గంగా నది దాటడానికి ప్రయాణం మొదలైంది. నావ ఎక్కే ముందు సీతాదేవి గంగాదేవిని ప్రార్థించింది. మాకు శక్తి రక్షణ ఇవ్వమ్మా అని. అలా గుహ అనే నావికుడు రాముణ్ణి కలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు గంగా నది దాటడానికి మాకు సహాయం చేయమని చెప్పి అడుగుతారు. అలా నావ ఎక్కే ముందు సీత గంగాదేవిని ప్రార్థించి మాకు శక్తి రక్షణ ఇవ్వు అని మౌనంగా కోరుకుంటుంది. The boat sailed across the shimmering water. The forest reflected in the rivers as if bowing to Rama's destiny. నావ అలా మెరుస్తున్న నీటిపై సాగుతూ ప్రయాణం సాగించారు. అడవి ప్రతిబింబం గంగలో కనపడి రాముడు విధికి వందనం చేసినట్లు అనిపించింది. Upon reaching the other bank, Rama thanked Guha for his devotion. "You are dearer to me than a brother," he said. అలా నావలో ప్రయాణం సాగిస్తారు. గంగా నది ఒడ్డు చేరుకోవడానికి గుహ సహాయం తీసుకొని మరో ఒడ్డుకి చేరుకుంటారు. మరో ఒడ్డుకి చేరిన రాముడు గుహకు కృతజ్ఞతలు తెలుపుతాడు. తెలిపి, నీవు నాకు సోదరుడి కంటే ప్రియమైన వాడివి అని చెప్తారు. Guha bowed again, tears streaming down his face as the trio disappeared into the woods. ఆ మాటకి గుహ కన్నీళ్లతో వంగి నమస్కరించారు. ముగ్గురు అడవి లోతుల్లోకి మాయమైపోయారు. Rama found a peaceful spot near a river bank where they could rest and build a small shelter. అలా ఒడ్డుకి చేరుకుంటారు. అక్కడ రాముడు నది ఒడ్డున ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొని అక్కడ ఆశ్రయం నిర్మించమని నిర్ణయించాడు. Lakshmana cut branches and put a hut with his own hands, while Rama and Sita gathered flowers and fruits. అలా రాముని కనుగొన్న ప్రదేశంలో ఆశ్రమం నిర్మించాలని నిర్ణయిస్తారు. అప్పుడు లక్ష్మణుడు కొమ్మలు తెంచి చెట్లు ఆకుల కోసం తాటాకులు అవన్నీ తీసుకొచ్చి తన చేతులతో చిన్న గుడిసె కట్టాడు. ఆ తర్వాత ఆ గుడిసె కట్టిన తర్వాత రాముడు సీత పూలు పళ్ళు సేకరిస్తారు. Sita decorated the small hut with wild flowers, transforming it into a house of peace. అక్కడ అడవిలో ఉన్న పువ్వులతోటి చక్కగా సీతాదేవి ఆ చిన్న గుడిసెను అలంకరిస్తుంది. దాన్ని ప్రశాంతమైన గృహంగా మార్చేస్తుంది. As twilight descended, the rivers glowing crimson and the forest whispered lullabies of devotion. సాయంత్రం చేరగానే నది ఎర్రటి కాంతితో మెరిసింది. అడవి భక్తి గీతాలు మాదిరిగా నిశ్శబ్దంగా మ్రోగింది. చూసారు కదా పిల్లలు, వనవాసం ఆరంభమైంది. ఇక్కడ నుంచి వనవాసం పార్ట్ 2 చూసారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.